హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో మనం కొబ్బరి చట్నీలు రెండు రకాలుగా ప్రిపేర్ చేసుకుందామండి. తెలుగు వాళ్ళందరికీ ఎంతో ఇష్టమైన చట్నీల్లో ఒకటి కొబ్బరి చట్నీ. ఇడ్లీ, దోశ, ఊతప్పం, మైసూర్ బొండా దేనికైనా సూపర్ కాంబినేషన్ కదా. సో ఈ చట్నీని మనం రెండు రకాలుగా ప్రిపేర్ చేసుకుందాం. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చట్నీ కోసం మనం బాగా ముదిరిన కొబ్బరికాయ తీసుకోవాలి. దాన్ని రెండుగా పగలగొట్టుకోవాలి. ఒక చిప్ప ఒక చట్నీ, ఒక చిప్ప ఇంకొక చట్నీ. ముందుగా మనం తయారు చేసుకుని పచ్చిమిర్చి కొబ్బరి చట్నీకి కొబ్బరిని తురుముకోవాలి. ఈ విధంగా మనం గ్రైండ్ చేసుకోవచ్చు, లేదంటే వెనకాల ఉన్న బ్లాక్ కలర్ని స్క్రాప్ చేసేసి గ్రైండ్ కూడా చేసుకోవచ్చు. ఇలా తీసుకున్న కొబ్బరి తురుము 2 కప్పులు ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. అందులో 5-6 పచ్చిమిరపకాయలు మీ కారాన్ని బట్టి వేసుకోవాలి. ఇప్పుడు అందులో 1 కప్పు పుట్నాలు వేసుకోవాలి, అంటే వేపిన శనగపప్పు. మంచి గ్రీనిష్ కలర్ రావడం కోసం గుప్పెడు కొత్తిమీర, అలాగే తగినంత ఉప్పు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. మరి ఎక్కువ వాటర్ పోయకూడదు అనమాట, కొంచెం వాటర్ పోసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా ఎంత మంచి కలర్ వచ్చింది. ఇలా కొత్తిమీర వేయడం వల్ల ఇలాంటి గ్రీనిష్ కలర్ వస్తుందన్నమాట. ఇప్పుడు అందులో మనం 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయాలి. దీని బదులు వెల్లుల్లిపాయ అలాగే అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చు. బాగా గ్రైండ్ చేసుకుని ఒక గిన్నెలో పెట్టుకోవాలి. ఫస్ట్ కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది. రెండో రకం చట్నీ కూడా ప్రిపేర్ చేసుకుందాం. ఇది రెడ్ కోకోనట్ చట్నీ, అంటే ఎర్రగా ఉండే చట్నీ అనమాట. 1 టేబుల్ స్పూన్ నూనె వేడి చేసి అందులో 5-6 ఎండుమిరపకాయలు వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు కూడా మీ రుచిని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు అందులో 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకొని బాగా వేయించుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ పుట్నాలు కూడా వేయాలి. పుట్నాలు ఆప్షనల్ అండి, పుట్నాలు వేయకపోయినా ఈ చట్నీ చాలా బాగుంటుంది. ఇప్పుడు అందులో మనం చిన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు వేసేయాలి. ఇక్కడ నేను కొబ్బరి ముక్కలు అలాగే ఇందాక తురుము కూడా ఉందన్నమాట, ఆ 2 వేసేస్తున్నాను. దీనికైతే గ్రేట్ చేయాల్సిన అవసరం లేదు. అందులో తగినంత ఉప్పు వేసుకొని మంచి కలర్ కోసం 1 టీ స్పూన్ కారం వేసి కొంచెం వాటర్ పోసుకొని చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుని మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి. అంతేనండి, 2 రకాల చట్నీలు రెడీ అయిపోయినాయి కదా. ఇప్పుడు పోపు పెట్టుకోవాలి. ఈ చట్నీ దేంట్లోకైనా బాగుంటాయి అనమాట. ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా ఈ చట్నీలు మీరు తయారు చేసుకుని టేస్ట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.